అయితే ఒక ఎకరానికి వేరే చేనుకని నానబెట్టాము విత్తనాలు చూడండి ఎలా ఉండే ఒకసారి చూపిస్తాను. బస్తాల్లో గుంట మొలకలు బయటకు వచ్చేసినాయి. ఎప్పుడైనా రైతు విత్తనాలు నానబెట్టి వడేసినాక ఇలా వచ్చేదాకా ఉండకూడదు. ఎందుకంటే ఇలా వస్తే ఇదిగో ఇట్లా మొలక ఇరిగిపోయింది, మనకి ఇది రాదు గింజ. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఏం చేస్తావు? ఇది చూడండి ఎలా వచ్చినాయి మొలకలు. అయితే మేము నానబెట్టినాక వర్షం ఎక్కువైపోయి నారుమడి బాగు చేసిందంతా పాడైపోయింది. నారుమడి అంతా పాడైపోయి చేను నారుమడికని కొంచెం బాగు చేస్తాం కదా, 1 సెంటు 2 సెంట్లు అంతవాటికి బాగు చేసిన వాటికి నీళ్లు ఉండాలా. కానీ ఎకరం చేలో కూడా నీళ్లు పారి ఫుల్గా నీళ్ళు ఎక్కువైపోయినాయి. ఆ నీళ్ళు ఎక్కువ అవడం వల్ల బాగు చేసిన స్థలం కూడా మొత్తం మునిగిపోయింది.